విద్యాభ్యాసము చేతనే ఇతని బుద్ధి తీవ్రమవునని మా నిశ్చయం. శ్లోకము చెప్పు. శివో మహేశ్వర శంభో పినాకి శశిశేఖర వామదేవ ఇరుపచ్చ కప్రద్రి కప్ప కాదు కపర్ది కపర్ద్రి కపర్ది కపర్ద్రి నీలాలోచన ప్రయోజకుడా శివ 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 శివ. ఏది నీ నాలుక? ఆకువలె పలుచగా ఉండవలసిన నాలుక అరచేతి మందముననున్నది. నీవు తినున్నది ఏమిరే? నిశ్శబ్దము నిశ్శబ్దము నిశ్శబ్దము. అగ్రజ అనుజ వీరి నోటపడి సంస్కృత అపభ్రంశమగుతున్నది. అపభ్రంశమంతా నీ శ్రార్థం, శార్థమంతా నీ పిండాకుడు బుద్ధిహీనుడా. ఓహో అదా. అయ్యా గురుపుత్రులారా, అయ్యా సమయంకు వచ్చినారు. వీళ్ళకి చదువు చెప్పడం మా వల్ల కాదని మహారాజుకు విన్నవించు. వీళ్ళకి చెప్పి చెప్పి మా ప్రాణములు పోతున్నది. పోయే లోపలనే ఒకసారి దయచేయండి. ఎక్కడికి? మహారాజు గారి వద్ద. ఎందుకు ఎందుకు? ఏమో, తమరిని వెంటనే రమ్మని మహారాజు గారి ఆజ్ఞ. మీరు మా గురువులు, పూజ్యులు, భార్గవు. మా మేలు కోరి ఇతనికి సకల శాస్త్రములు బోధించి నీతి కుశలులు చేసి మా దానవ వంశములు రక్షించాలి. మహాప్రసాదం దానవ కుల భావి సార్వభౌములు మాకు శిష్యులు కావడం మా పూర్వజన్మ సుకృతం. వీరికి సకల శాస్త్రములు సమస్త వేదములు బోధించి నీతి కుశలుని, వినయశీలుని, విద్యాసాగుని చేసి తండ్రికి తగ్గ బిడ్డడని నిరూపించి మిమ్మల్ని మెప్పించి తరించదము. అతన్ని మించిన వారు లేరు. అవునా? అవును. కనుక అతనినే భగవంతుని భావించి అతని నామే జపించవలను. ఇది అను. ఓం హిరణ్యాయ నమః. ఓం నారాయణాయ నమః. మళ్ళీ అదే కోత కూర్చున్నావు. ఎవడా నారాయణుడు? సకల జగత్ కళ్యాణకర్త. అతడే భగవంతుడు. కాదంటుంటే? ఒకరు కాదన్న మాత్రం అతడు కాకుండా పోగునా గురువర్యా. అదిగో మాకే భాష పడి చెప్పుతున్నావు. గురువు నీవా మేమా? మీరే. అవునా? అయితే మేము చెప్పినట్టు చెప్పు. ఓం హిరణ్యాయ నమః. ఓం నారాయణాయ నమః. అబ్బబ్బబ్బా, అలా కాదు. ఓం హిరణ్యాయ నమః. ఓం నారాయణాయ నమః. నిశ్శబ్దము నిశ్శబ్దము. ఒరే బడుద్దారు, అపహాసం చేసిన మీ వీపులు పగులు జాగ్రత్త. అదేంటి గురుగారు తప్పు చెప్తుంటే ప్రహ్లాదం కొట్టే? అతడు రాజకుమారుడు రా. అతను కొడితే అతను తండ్రి గురువు గారి చర్మం ఒలిచేస్తారు. కాసేపు బయట వెళ్ళండి. మిత్రులారా, శుష్కమైన ఈ ఆటలతో కాలం ఎందుకు వ్యర్థము చేయుట? అన్ని జన్మలలోనూ మానవ జన్మ దుర్లభం. మానవ జీవితము 100 సంవత్సరములకు పరిమితము. కావున కాలం వ్యర్థము చేయక హరిభజనతో మోక్షం పొందుట యుక్తము. హరినామం కంటే రుచైనది లేదు. లేకే ఉంది హరి అంటే ఎవరు? నారాయణుడు. అతనికి 2 పేర్లా? రెండేమిటి? అతనికి అనంత కోటి నామం కలవు. ఎందుకు? ఒకటైతే వాళ్ళ అమ్మ మర్చిపోతుందేమోనని. అతని అమ్మ పేరేమిటి? అతనికి అమ్మ లేదు. మరి నాన్న లేడు. మరి ఎలా పుట్టాడు? అతనికి పుట్టికయ్యే లేదు. వాడెవడో విచిత్రమైన వాడే, చూడవలసిందే. అతని దేవుడు ఎక్కడుంటాడు? అతడు సర్వాంతర్యామి. అతడు లేని చోటు లేదు. మరి అతను చూసేది ఎట్లా? భక్తితో ధ్యానించుటే. అదెట్లా? నేను చెప్పినట్లు అనండి. ఓం నమో నారాయణాయ. 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 ఓం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ
హసించే గాసిల పని లేదు గాలిని బంధించి హసించే గాసిల పని లేదు జీవుల హింసించే క్రతువులా చేయక పని లేదు జీవుల హింసించే క్రతువులా చేయక పని లేదు మాధవ మధుసూదనా అని మనసున కలసిన చాలుగా తల్లియు తండ్రియు నారాయణుడే గురువు చదువు నారాయణుడే యోగము యాగము నారాయణుడే ముక్తియు దాతయు నారాయణుడే భవబంధాలు పారద్రోలి పరమన సంగే సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం దానవేశ్వర నీకు 1000 నమస్కారములు. నీ కుమారునికి చదువు చెప్పడం మా వల్ల కాదు. ఏమి ప్రహ్లాదుడు హరిభక్తి మానలేదా? తాను మానకపోగా తోటి బాలుడిని అందరినీ చెడగొట్టుతున్నాడు. వారందరినీ మాకు అవిధేయులు చేయుటే కాక వారికే మాకు పంగనామములు కూడా పెట్టించినాడు. వారికి హరిభక్తి బోధించి వారికి హరినామ సంకీర్తనము చేయించినాడు. మాతో కూడా చేయించినాడు. దానవేంద్ర, ప్రహ్లాదుడు నీ పుత్రుడనియే భ్రమించుతున్నావా? వరప్రసాది అయిన నిన్ను కబళించుటకు మృత్యువునకు వేరు మార్గము లేక నీ పుత్రుని రూపమున జనించినది. నీలో పుత్రవాత్సల్యముద్భవింపజేసినది. ఆ పుత్రవాత్సల్యమే నిన్ను కృంగదీసి క్రమముగా కుసింపజేయుచున్నది. నీకు మరణము తప్పదు. అవును, ప్రహ్లాదుడు నా పుత్రుడు కాదు. నాయనా ప్రహ్లాద, హరిభజన మానలేనిచో చాటుగా నీలో నీవే భజించుకోరాదా? తండ్రి గారి ఎదుట ఎలా స్తుతించడవయ్యా? ఆయన ఏ పిలిచడిగినా అసత్యం ఎట్లు పలుకోగలడమ్మా? ప్రాణేశ్వర, మరల ఏమి ఆవేశం? వీడు మా పుత్రుడు కాదు, నా పాలిట మృత్యు. ప్రాణేశ్వర స్వామి, అమ్మా అమ్మా. ప్రహ్లాద, నిజము చెప్పుము, ఎవడవు నీవు? సృష్టిలోని అనంత కోటి జీవరాశులలో నేను ఒకడను. కాదు, నీవు మృత్యు. అది నీ భ్రమ. కాని ఈ గదాదండమును చూడు. ఇది పరమేశ్వర వర ప్రసాదితం. దీనితో నీకు చావు తప్పదు. ఏమి, నిన్ను తప్పలేనా? చావు పుట్టుకులు మన చేతుల్లో లేవు. ఆ శ్రీహరి సంకల్పం లేనిదే గడ్డిపూచ కూడా కదలదు. అటులనా? ఆయన నిన్ను చంపిన నీ హరి వచ్చి రక్షించునా? మరి ఎంతవరకు నన్ను రక్షించినది ఎవరనుకుంటివి? ఆ శ్రీహరియే. ఒరే వాచాల, మహామహిమానుతుడని నీవు పొగడు ఆ హరి ఎందున్నాడో చెప్పగలవా? చెప్పగలను. కలడంభోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖజ్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటం కలడీ సుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈ ఆయడం. అంతగా నువ్వు కలడా? ఆయన నీ హరిని స్తంభమున చూపగలవా? ఇందుగా
అయిన ఈ స్తంభము నుండి నీ హరి వెలువడుగాక. ఏమి వికృత రూపము? నీవా హరి? ఫలా కుమార ఫలా, ఇంతకాలము ముల్లోకములు వెతికిన నువ్వు కనిపించిన నా శత్రువును ఈనాడు నీ మూలమున కనుగొంది. నా కడుపును పుట్టినందుకు తండ్రి రుణము తీర్చుకుంటే నాయన ఆత్మసంగి మరియు మాయావి. పురుషోత్తమ, నీ ఉగ్ర నరసింహ రూపం ఉపసంహరించి శాంతించు స్వామి. ప్రహ్లాద, శ్రీహరి నీకై అవతరించిన వాడు. నీ విన్నపమునే మన్నించగలడు. శాంతింపమని ప్రార్థించు నాయన. తండ్రి అజ్ఞానమున నీతో వైరము పూనినాడు. ఆయనను క్షమించి అనుగ్రహింపము స్వామి. ప్రహ్లాద, నీ తండ్రి పూర్వజన్మమున నా భక్తుడే. శాపవశమున రాక్షసుడిగా జన్మించినాడు. నేటికి శాప విమోచనమైనది. శ్రీమన్నారాయణ, నన్ను అనుగ్రహించి ముక్తి ప్రసాదించు స్వామి.